ఇవాళ జూలై 5, టైం 2:52 అయింది మధ్యాహ్నం. ఓకేనా, నేనేదో పని మీద యోకోహామా వచ్చాను. అంత బాగుంది, ఏం జరగట్లేదు, ఇబ్బంది ఏం లేదు, ఏం డేంజర్ లేదు. తెల్లవారుజామునే ప్రమాదం అది ఇదని చెప్పేసి అన్నారు. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నిజంగా సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే ఫేక్ న్యూస్ పట్టుకొని ఎంత వైరల్ చేస్తున్నారంటే, జపాన్ న్యూస్ నుంచి ఏమైనా న్యూస్ అప్డేట్ వచ్చిందా? జూలై 5 డిజాస్టర్ జరుగుతుందని, ఇవాక్యుయేట్ చేస్తున్నారు అని ఏమైనా అప్డేట్స్ చూసారా మీరు? 900 ఎర్త్క్వేక్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. జపాన్లో సంవత్సరానికి 1500 ఎర్త్క్వేక్స్ అనేవి కామన్ అని ఎంతమందికి తెలుసు? చూపిస్తాను. జనాలు, కార్లు అన్నీ పోతాం, జనాలు కనిపించట్లేదు. చూపిద్దామంటే ఇక్కడ లేరు, ఉన్న దగ్గర చూపిస్తాను. పార్క్లో మీకు జనాలు కనిపిస్తున్నారు కదా, ఇటు కూడా చూపిస్తా ఒకసారి. రోడ్డు మీద మనుషులు కనిపించరు. అది కూడా ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. జపాన్కి సంబంధించి న్యూస్ అప్డేట్స్ చూడాలంటే NHK, nippon.com, జపాన్ టైమ్స్ ఇవన్నిట్లో మీరు చూడొచ్చు. ఏమన్నా అప్డేట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. ఇంకొకటి సునామీయో భూకంపమో వచ్చినప్పుడు ముందే వాళ్ళకి తెలుస్తుంది. ఎవాక్యుయేట్ చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మనం నార్మల్గా యూట్యూబ్లో చూసేసి భయపడిపోతూ ఉంటాం. నాకు ఇంకా అందరూ టెన్షన్ పడేసరికి నాకు టెన్షన్ అయిపోయింది. అలా ఏం లేదు, అంతా ఇక్కడ పీస్ఫుల్గా జరుగుతుంది. ఫేక్ న్యూస్లు ఫార్వర్డ్ చేయొద్దు. ఫస్ట్ వైరల్ చేయాలనుకుంటే ఇట్లాంటి జెన్యూన్గా జరిగేవి చెప్పండి. ఫేక్ న్యూస్లు చెప్తే ఏమొస్తుంది నమ్మకం? జపాన్లో ప్రతి సంవత్సరం 4 to 5 లేదా 3 to 4 2 మ్యాగ్నిట్యూడ్తో కూడా ఎర్త్క్వేక్స్ వస్తాయి. 1500 ఎర్త్క్వేక్స్ వస్తాయి. సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ జపాన్. దీనికి ఎవ్వరూ ప్యానిక్ అవ్వరు. ఒకవేళ జపాన్లో ప్రమాదం ఉంది, నెక్స్ట్ 30 years లోపు ఎప్పుడైనా డిజాస్టర్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడైతే ఇవాళైతే తెల్లవారుజామున ఏమీ లేదు, ఎక్కడ ఏ ప్రమాదము జరగలేదు, అందరూ సేఫ్గా హ్యాపీగా ఉన్నారు. సో టెన్షన్ పడే వాళ్ళంతా కూడా టెన్షన్ పడొద్దు. ఈ వీడియో వైరల్ చేయండి. ఆ ఫేక్ న్యూస్ వీడియోలు వైరల్ అయిపోయి చాలామంది భయపడుతున్నారు.